హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రోగ్రాంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడై ఉండి నడిపించును గాక. మొట్టమొదటిగా వేదికను అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు సహోదరులు వాసు ప్రసాద్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వాన్ని. మంచిది, ఇంతవరకు చక్కగా దేవుణ్ణి మహిమపరిచాం, ఆరాధించుకుంటున్నాం, మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఇది వాక్యానికి సమయం కనుక ఈ వాక్యము చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సహోదరి చదవగా మనం వినియుంటున్నాం. దానిలో చెప్పకుండానే మనం ఆలోచన చేసినట్లయితే చక్కటి అర్థాలు కలిగినటువంటి వాక్యముగా అది మన ముందు ఈ దినము చదివింపబడి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాత మనం 4వ ఆదివారానికి మనం వచ్చి ఉంటున్నాం. ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం కనుక ఈస్టర్ వెళ్ళిపోయి 4 వారాలు అయినా ఈస్టర్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈస్టర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈస్టర్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. అదేమనగా మనందరికీ తెలుసు, ఆ దినాన్ని ఏం జరిగిందండి? పునరుద్ధరణ జరిగింది. క్రీస్తు వారు చనిపోయి తిరిగి 3వ దినం లేచినటువంటి దినము పునరుద్ధరణ దినము అండి, పునరుద్ధరణ దినము. కనుక ఈ దినాన్ని మనం అది జ్ఞాపకం చేసుకుని, ఈ లోకంలో ఎవరు కూడా ఒకసారి చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. క్రైస్తవత్వానికి మూలము ఏది ఉందంటే కనుక మన విశ్వాసానికి ఆ యొక్క పునరుద్ధరణ, క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారము, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఈస్టర్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. క్రీస్తు మన కొరకు శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగినప్పుడే మనము క్రైస్తవత్వంలో మరి విశ్వాసంలో బలపడి ముందుకి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆయన బిడ్డలుగా జీవించే వారిగా మనం ఉంటాం. అయితే క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా ఆయన పాపముగా చేయబడి చనిపోయి ఉంటున్నారనేటువంటి సత్యము మనందరికీ తెలిసినదే. దానికి ముందు లెంటును మనము మరి ఎంతో కష్టపడి లెంటు సమయాన్ని గడిపి ఉంటున్నాం. లెంటు అనగా చేర్చబడ్డ ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇంకా కాబట్టి ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని మనం కూడా మన యొక్క హృదయాన్ని శ్రమపరుచుకొని మరి దేవుల్లో ఎదగటానికి, నూతన జీవితాన్ని కట్టుకోవటానికి మరి దేవుడు కృప చూపించి ఈ యొక్క గొప్ప దినాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు. అందుకునుండే ఇందాక చక్కటి పాట పాడడం. ఏం పాట అండి? విజయము విజయము. ఏదైనా దేశం మీదకెళ్ళి గెలిచినప్పుడు ఎంత ఆర్భాటంతో వాడు తిరిగి వస్తారంటే విజయ కేక, విజయబేరి వారు మోగిస్తూ వస్తారు. క్రైస్తవత్వానికి మరి విజయబేరి ఎక్కడంటే మరణపు ముళ్ళును గెలిచి సమాధిని గెలిచినటువంటి దేవుని యేసు క్రీస్తు ద్వారా ఆ విజయ కేక మనం ఈ దినాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని వేసి ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం మరొకసారి చూసినట్లయితే చక్కటి వాక్యము. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన చేసినటువంటి సేవ ఎంతో అమూల్యమైనటువంటి సేవ. ఆయన వ్రాసినటువంటి మాటలు, ఆయన ఏ విధంగా ప్రేరేపించబడ్డాడు, ఏ విధంగా నడిపింపబడ్డాడు, ఏ విధంగా సేవలో కొనసాగుతుంటున్నాడు అనేటువంటిది ఒక్క మాటలోనే చక్కగా మనం క్లీన్ కట్గా అర్థం చేసుకోగలం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. చెప్పండి సరే, క్రీస్తు ప్రేమ చేయుచున్నది. ఈ మాట సత్యమేనా? మనల్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా? ఏ ప్రేమ నిన్ను బలవంతం చేసేదిగా ఉంటున్నది? ఈ దినాన్ని నేను కూడా పరీక్ష చేసుకోవలసిన వాడిని ఉంటున్నాను.
ఏదో ఒక బలవంతము చేయకుండా ఒక గొప్ప కార్యం మనం చేయలేం. ప్రతి మనిషి యొక్క జీవితం వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. అయితే పౌలు వెనక ఏముంది, అపోస్తలుడైనటువంటి పౌలు వెనక ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయనలో ఏముందంటే ఇక్కడ క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కూడా క్రీస్తును ఆరాధించుటకు వచ్చినటువంటి వారమే. మరి మనలో ఎటువంటి ప్రేమ కలిగి మనం జీవిస్తుంటున్నాం, ఏ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంటున్నది? అయితే నిజముగా మనం అందరం కూడా చెప్తాం, నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను, క్రీస్తు ప్రేమలో ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ నిజంగానే ఉందా? ఒట్టి మాటలతో మనం పాట పాడుతున్నామా? మనమందరం కూడా పరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎన్నో మెసేజ్లు వింటున్నాం, ఎన్నో ఆదివారాలు జరుగుతున్నాయి, ఎన్నో ఈస్టర్లు జరుపుకుంటున్నాం, ఎన్నో ఈ లెంటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మనలో ఎటువంటి మార్పు కలిగి మనం జీవిస్తుంటున్నాం, ఎటువంటి ప్రేమ కలిగి మనం జీవిస్తుంటున్నాం? నిజమైనటువంటి ప్రేమ బలమైనటువంటి ప్రేమ మనలో ఉందా? ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. నేను పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడి గ్రామానికి చెందినటువంటి వాడిని. అయితే నేను 10th క్లాస్ చదువుతున్న సమయం, నా చిన్నప్పటి నుంచి కూడా ఆలయంలోనే నేను నా సమయం అంతా. ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఆరాధన ఉంది, మెయిన్ సంఘం ఏదన్నా జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఉన్నాయంటే ఫ్యామిలీతో వెళ్ళి పడిపోవాలంటే అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మధ్యలో నేర్చుకున్నది కాదండి, గమనించండి. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా నాలో నాటబడి నా రక్తంలో ఉన్నటువంటి కార్యం. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నాలో 10th క్లాస్ చదువుతున్న సమయంలో ఈ విధంగానే క్రిస్మస్ క్లైమేట్ అండి, అది చక్కటిగా క్రిస్మస్ అనేదానికి రాత్రి 12 గంటల వరకు డెకరేషన్ ఆ పని మీద ఈ పని మీద ఉంది. ఎవరో ఒకరు తోటలో పడి ఓ సర్వే చెట్టు నరుకొచ్చేసి చెట్టు నిలబెట్టి చక్కగా డెకరేషన్ చేసి ఏంటి ఆ గడిపే దినాలు. అప్పుడు మంచు, చక్కటి వాతావరణం, చక్కటి ఎంజాయ్మెంటు, ఏంటి పిల్లలంతా మంచి యవ్వన స్థాయిలో ఉన్నాం. ఆ సమయంలో ఒక సహోదరుడు అనగా మా చిన్నాన్నగారు అబ్బాయి తీసాడు జేబులోంచి. ఏంటంటే సిగరెట్ బయటకు వచ్చిన తర్వాత ఆడు తాగుతున్నాడు. విజయవాడ లయోలా కాలేజీలో వారు చదువుతున్నారు ఆ సమయంలో. ఇది ఇంచుమించు 1995 ఆ ప్రాంతంలో. అయితే మా చిన్నాన్నగారు అక్కడ ఆస్తికి ఆయన పడగలెత్తినటువంటి ఆయన లోతర్లు సంస్థలన్నీ కూడా ఆయన అండర్లో ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఒకరు లయోలా, ఇంకా ఈ విధంగా మంచి మంచి కాలేజీలో చదువుతున్నారు. అయితే సిగరెట్ అక్కడ ఆయనకు అలవాటు పడింది. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు మేము కూడా దేవుని సేవలో యవనస్తులుగా ఏ సేవ చేస్తాం, ప్రసంగం చేయాలని, బలలు వేయటమని, మ్యూజిక్ పెట్టమని, ముందర వెళ్ళి గంట కొట్టమని, లేకపోతే పాటలు వేయటమని ఈ కార్యక్రమం చేసేవాడిని. ఉత్సాహంగా ఉండేవాడిని. యవనస్తులు అంటే భయంకరంగా ఉండేది అనమాట కార్యక్రమం. ఎంత అది డెకరేషన్ అయినా ఆ టైంలో అన్నాడు ఆయన సిగరెట్ తాగి నన్ను సిగరెట్ తాగమన్నాడు. అంటే నన్ను బలవంతం చేస్తున్నాడు. నాకు తాగాలని లేదు, సిగరెట్ అప్పుడు ఆ రోజు నేను పుచ్చుకోవాలి తాగాలని ఆ కోరికతో నేను వెళ్ళలేదు. కానీ నా వెనక ఏం చేస్తున్నాడు, నన్ను బలవంతం చేస్తున్నాడు. నాకంటే 3 నెలల్లో 4 నెలల్లో చిన్నోడు. తాగమంటున్నాడు. గురుబాబు ఇదేంటంటే చాలా బాగుంటుంది తాగమన్నాడు. అప్పుడు ఆ వయసులో ఇంకా మంచి క్లోజ్గా ఉంటాం, సర్లే అని తాగి అని పీల్చేలా వదిలేసాను. అలా కాదంట, అలా తాగితే ఏముండదంట, అని పీల్చి లోపలికి అని పంపించాలంట. ఏమండి ఎక్కడికి? గుండూరులోకి వెళ్ళాలంట. గురుబాబు గుండూరులోకి ఎలా వెళ్తుందని అంటే నువ్వు ఎందుకు ట్రై చేయాలన్నాడు. అంటే ఇవన్నీ నాకు తెలీదు, ఎందుకు చేస్తున్నాను నేను, నన్ను బలవంతం చేస్తున్నాను, నువ్వు చేయగలవు అంటున్నాడు. చేశాను. చేత లోపలికి వెళ్ళింది. ఎలా దగ్గొచ్చేసి దాన్ని కొంచెం తట్టుకోలేకపోయాను. తర్వాత నీళ్ళు తాగడం, తర్వాత అలవాటైంది. నెమ్మదిగా పీల్చడం, లోపల పంపించడం, ముక్కులు అంటుండటం, నోట్ అంటుండటం, రింగులు వదలటం. ఇది మాత్రమే కాకుండా కువైట్ వచ్చిన కొత్తలో కూడా నేను ఏం చేసేవాడిని అంటే, మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాభై అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, లెగ్గానే టీ ఉండను నాకు అని దాంట్లో సరిగ్గా మొహం కట్టుకుని టీ కట్టుకుని రెడీగా ఉంటుంది. టీ తాగే సిగరెట్ వెలిగించాలి, సిగరెట్ వెలిగించి బాత్రూమ్కి వెళ్ళాలి. ఏమండి ఇది నా కార్యక్రమం, నా జీవన విధానం. అయితే ఆ సిగరెట్ నాకు అలవాటు పడిపోయి రోజుకి 20 సిగరెట్లు తాగిపోండి, రోత్మెన్స్ తాగిపోండి, ప్యాకెట్ ఎప్పుడు జేబులో ఉంటుంది.
డ్యూటీకి వెళ్తుందో తాగటం, డ్యూటీ నుంచి రావటం తాగటం, టీ తాగటం, ఆ భోజనం చేయటం, ఇదేనండి. అయితే ఎవరితోటన్నా ప్రేరేపించబడినప్పుడు ఒక మంచి కార్యానికి కానీ ఒక చెడ్డ కార్యానికి కానీ ఏదో ఒక ప్రేరేపణ ద్వారా మనం ప్రేరేపించబడుతూ ఉంటున్నాం. స్నేహితులు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే నిన్ను నన్ను ఏ శక్తి బలవంతం చేస్తుంది? మనం ఏ విధంగా నడిపింపబడుతున్నాం? మరి ఆ సహోదరుడు ఆ దినాన్ని నన్ను ఆ విధంగా బలవంతం చేయకపోతే నేను దాని జోలికి వెళ్ళకపోతున్నాను. ఈ విధంగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలుని ఏం బలవంతం చేస్తుంది? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది కాబట్టి ఎటువంటి కార్యాలు ఉంటాయండి? క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు నీవు నేను కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా అనేక సార్లు మనం హెచ్చరింపబడి చూస్తున్నాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందో, అపోస్తుడైనటువంటి పౌలు ఏ విధంగా ప్రేరేపించబడి ప్రజల మధ్య సంఘాన్ని కట్టడానికి కానీ మనుషులని ప్రేమించడానికి కానీ చేసే కార్యం ఏ విధంగా వస్తుందంటే ఆయనలో ఉన్నది ఆయన ప్రేమ కాదు. ఎవరి ప్రేమ అండి? క్రీస్తు ప్రేమ. ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నటువంటి మాట, నీకు ఏ ప్రేమ కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ క్రీస్తు ప్రేమ నీలోకి రావాలి. అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము ఈ దినాన్ని నీతో నాతో కూడా చెప్పుచున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చూద్దాం. తీసిన చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. గట్టిగా చదవండి అమ్మా. దేవుడు ఏం చేశాడండి? లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు? మనమే. అయితే ఆయన ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. తర్వాత మనం నశించిపోకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచినట్లయితే ఏం చేద్దాం? ఏమవుతుందండి? నిత్య జీవం పొందుకునే వారుగా మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదటి ఏం చేశాడంటే ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? నిన్ను నన్ను లోకాన్ని ప్రేమించాడు. మరి యోహాను సువార్త యోహాను పత్రిక 1వ అధ్యాయము అదే నమ్మ చదువు. ఇక్కడ చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్నాయని కూడా తండ్రి వల్ల పుట్టిని కాదు అండి. చదువమ్మా. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు అండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోహాను పత్రికలోకి వచ్చేదానికి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవచ్చు. ఎంత గొప్ప మర్మంతో కూడినటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. లోకం అనగా ఎవరంటే నీవు నేను, ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి మనుషులుగా, మనుషు పోలికలు, దేవుని పోలికలో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే లోకంలో ఏముంది? దావీదు భక్తుడు చెప్తున్నాడు, పుట్టుకతోనే ఆయన పాపములో నేను నా తల్లి గర్భంలోంచి నేను జన్మించానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇంకొక వాక్యంలో నీతిమంతుడు ఒక్కడును లేడు అంటే దీన్ని బట్టి లోకము యాక్చువల్గా చూసినట్లయితే దేవుడు తనకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుడు లోకాన్ని చేసుకున్నాడు. ఏంటి? మనం ఇష్టం వచ్చినట్టు మన ఇల్లుని ఎలా కట్టుకుని దాంట్లో ప్రజెంటేషన్గా మన పిల్లలకి ఇస్తామో అలాగే దేవుడు ఈ లోకాన్ని మన కొరకు అమర్చి సమస్తం చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? పాపము దాన్ని ఆక్రమించుకుంది. దాంట్లోకి అప్పుడు పాపం లేదు. తర్వాత ఏమైందంటే లోకంలోనికి మనుష్యుడి ద్వారా పాపం వచ్చింది.
కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. అది అక్కడ ఉన్నటువంటి మర్మం మనం ఆలోచన చేసినట్లయితే. అయితే క్రీస్తుకు కలిగినటువంటి ప్రేమ అమరము లేనటువంటి ప్రేమ, దానికి అవధులు లేవని దేవుని వాక్యం ద్వారా మనం అనేక సార్లు అనేక పాటల్లో పాడుతుంటాము. మనం వాక్యాన్ని చదువుకుంటూ అనేక సందేశాలు కూడా మనం వింటున్నాం. అయితే ఇక్కడ ప్రేమ మనలో ఉన్నప్పుడు, నాలో ప్రేమ ఉంది, ప్రేమ పొందుకున్నాం, వాక్యం విన్నాం, ఏంటి ఈ దినాన్ని వాక్యం విన్నాం, వినేసాం, ఇంటికి వెళ్ళిపోయాం అంటే దాని ఉన్న ప్రయోజనం ఏమాత్రం కూడా, మొక్క నాటాం ఎదుగుతుందిలే అనుకుంటే నడదు, సంఘంలో అడుగు పెట్టాం నడుస్తుందిలే అనుకుంటే కాదు. ఇక్కడ క్రీస్తు ప్రేమ నీతో పని చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే అపోస్తలుడైనటువంటి పౌలుడు ఏం జరుగుతుందంటే పని జరుగుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఆయన్ని బలవంతం చేస్తుంది. ఏమని చేస్తుంది? ప్రేమించమని చెప్తుంది. ఆ గుణలక్షణాలు ఏవైతే ఆ ప్రభువు కలిగి ఉంటున్నాడో అటువంటి గుణలక్షణాలు ఆయనలోంచి ప్రచురపరుస్తూ ఉంటున్నది, ఎదుటి వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటున్నది. కనుక ఇక్కడికి వచ్చినటువంటి నేను కూడా మనలో క్రీస్తు ప్రేమ ఉంది అనుకుంటే ఏమీ జరగదు. జేబులో డబ్బులు ఉన్నాయి అంటే ఏమీ జరగదు. కానుక వచ్చావు, కానుకేయాలని వచ్చావు, కానుక వెయ్యాలి తప్ప జేబులో డబ్బులు ఉన్నాయంటే దానివల్ల ప్రయోజనం లేదు. అవి ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో మనం తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాన్ని మనం పొందుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యము ఇక్కడ నీకు నాకు కూడా సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఈస్టర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మాటలు మనం చెప్పుకొని ఉంటున్నాం. యేసు క్రీస్తు వారు మరి ఆయన మన కొరకు బలి అయి ఉంటున్నాడు. ఎందుకు ఆయన బలి అవ్వాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏముంది? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు మరి దేవునికి ఇష్టమైనటువంటి జనాంగమైనప్పుడు కూడా అప్పుడు పాపము చక్కగా చేసేసి ఆ తర్వాత ఏదన్నా మేకను తీసుకొచ్చి దాని మీద చెయ్యి వేసి వీరి పాపాలను ఒప్పుకొని దాన్ని బలి చేయటం ద్వారా పాపం వెళ్ళిపోయిందని మళ్ళీ కొత్త పాపాలు చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా చేయటం వల్ల తండ్రి అయిన దేవుడు ఆ దినాన్ని అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అయితే దాన్ని మానవులుగా మనం దాన్ని వేరే విధంలో మలుచుకున్నాం. జంతువులు బలైపోతున్నాయి తప్ప మనుషుల్లో పరిశుద్ధత రావటం లేదు. ఎవరికైనా ఏదైనా జిడ్డు అంటుకుంటే మళ్ళీ జిడ్డు అంటుకొచ్చి దాన్ని మనం ఇలాగా ట్యాప్ కింద ఎట్లా అంటే మన జిడ్డు వదులుతుందండి, వదలదు కదా. కాబట్టి అక్కడ ఈ యొక్క జంతువుల రక్తం ద్వారా మనలో ఉన్నటువంటి కెంపు వంటి పాపము అది పరిశుద్ధపరచబడదు. కాబట్టి ఏం చేశాడంటే తన కుమారుడిని స్వయంగా ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడిని మనకి ఆయన ఈ లోకానికి పంపించి ఆయన యొక్క రక్తం ద్వారా మనకి మరి పాప క్షమాపణ అనుగ్రహించినట్లు మనం గమనించగలవలసిన వారు ఉంటున్నాం. మనలో పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా మరి క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అదేవిధంగా మరి 2వ వచనంలోనికి మనం వెళ్దాం. అదే కొరింథీయుల్లో రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము తర్వాత 15వ వచనం చదవండమ్మా. చదవండమ్మా. 14 చదివారు 15, 5వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఆయన జీవించుచున్నాడు. ఇక్కడ చూడండి, జీవించు వారికి మీదట అంటే మనం జీవించుచున్న వారి లోకంలో ఉన్నటువంటి మనం జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మనందరి కొరకు కూడా ఆయన మృతి పొందాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని మరి చావుకు వెళ్ళవలసినటువంటి మనం, మరి శ్రమలను అనుభవించవలసినటువంటి మనం, మరి కష్టాలు పడవలసినటువంటి మన కొరకు ఆయన శిలువపై యాగమైనటువంటి ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ జీవించుచున్నటువంటి మనం ఇక మీదట మన కొరకు కాక అంటే ఈ లోకంలో మనుష్యుడు
ఆదిలో పరిశుద్ధంగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు కూడా తర్వాత క్రమేణా పాపంలోకి ప్రవేశించాడు. కాబట్టి జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాకుండా తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి తిరిగి లేచిన వారి కొరకు మనం జీవించాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన అందరి కొరకు మృతి పొందెను. నిన్ను నన్ను చంపేసుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. మన పాపాలకి మనం శ్రమ అనుభవించాలి, మనం చనిపోవాలి, మనం పాతి పెట్టబడాలి. అయితే ఆ శ్రమను ఆయన అనుభవించి మీరు చావనవసరం లేదు, నీ కొరకు నేను చనిపోయి తిరిగి లేచాను, మీరు కేవలము క్రీస్తు ప్రేమను కలిగి జీవించినట్లయితే మీరు నిత్యరాజ్యానికి వారసులు అవుతారు కనుక ఆ విధంగా జీవించమని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా నేను ఇదంతా వివరించలేను కానీ క్లోజ్ చేస్తున్నాను. 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతమైనది. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో, ఇప్పుడు మనం అదే స్థితిలో ఉండి నూతనమైన స్థితిలోకి వచ్చారు, కొత్త బట్టలు వేసుకుని వచ్చేసి నూతనం అనుకుంటే మాత్రం అది క్రీస్తు ప్రేమ లేని వారి వల్ల నూతన కార్యములు, నూతన ఆశీర్వాదములు, నూతనమైనటువంటి ఆ యొక్క ఏదైతే దేవుని సృష్టి ఏదైతే ఉంటున్నదో అది ఏమాత్రం కూడా వారి జీవితంలో కలిగేదిగా లేదని దేవుని వాక్యం ఇక్కడ చదివిస్తుంటుంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అంటే పాపములో నుంచి నిత్య జీవములోనికి, అంటే ఈ ప్రభు యొక్క రక్షణలోనికి మనం వచ్చి యథార్థతలో మనం జీవించినప్పుడు నూతన సృష్టి అవుతాము. అప్పుడు ఏమైపోతాయి? పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం కూడా కొత్త అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఇది ఆఖరమైన చదివి నేను ముగిస్తాను. అయితే 18వ వచనంలో, ఆయన మనలను సమస్తము దేని వల్లనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను ఆయన ఏ పరిచయం చేయటానికి వచ్చాడంటే, సమాధానము లేకుండా ఉన్నటువంటి నువ్వు నేను. మనుషులు చూడటానికి చాలా బాగుంటారండి, కుటుంబాలు చాలా బాగా కనపడతాయి. మనం చూసినప్పుడు అబ్బో ఎంతో వైభవం, కారు, బంగళా, పిల్లలు, హడావిడి. కానీ సమాధానం లేనటువంటి కుటుంబాలు, సమాధానం లేనటువంటి సంఘాలు, సమాధానం లేనటువంటి జీవితాలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు మనం ఈ దినాన్ని ఎన్నో మనం చూస్తుంటున్నాం. పైకి మాత్రమే బాహాటంగా. అయితే అందుగురిండే ప్రభు వాక్యం సెలవిస్తుంటుంది, నేను పై రూపమును లక్ష్య పెట్టువాడును కాడు, అంతరంగమును లక్ష్య పెట్టువాడును. కనుక ఆయన ఎందుకు వచ్చాడంటే, నీ దగ్గర సమాధానం లేదు, ప్రియబిడ్డానికి సమాధానం లేదు. కనుక నీకు సమాధానం కావాలంటే నా కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలో సమాధాన పరిచర్య చేయటం. ఏ పరిచర్య చేయాలండి మనం? సమాధానముతో కలిగినటువంటి పరిచర్య ఏది చేసినా అది దేవునికి ఇష్టం కాదు. నేను వచ్చాను, నా పని చేసుకున్నాను, నేను వెళ్ళిపోయాను, నేను వచ్చాను ఆరాధన, ఇది కాదండి. ఈ డబ్బు అక్కడ పనికిరాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు సమాధానంతో కూడినటువంటి పరిచర్య. సమాధానం ఏ విధంగా వస్తుందంటే, క్రీస్తు ప్రేమలో నీవు ఉన్నప్పుడు, క్రీస్తు అడుగుజాడల్లో నీవు నడిచినప్పుడు, క్రీస్తుని కలిగినప్పుడు అప్పుడు సమాధానం అనేటువంటిది. అప్పుడు ఏముంటాయంటే, మనం మనుషులతో మాట్లాడక్కర్లేదండి. మన యొక్క క్రియలు ఎదుటి వారికి ఏమవుతాయంటే, ఆ ప్రేమను అలా పొంగి వల్లేదిగా కనపరిచేవిగా ఉంటాయి. అదే మరి క్రియారూపకమైనటువంటి విశ్వాసము, మరి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ఎప్పుడైతే క్రియలు కలిగిన విశ్వాసము, సమాధానం మనం కలిగి ఉంటామో అప్పుడు అది మనకి ఆశీర్వాదమని దీని వాక్యం సెలవిస్తుంటుంది. కనుక ఇక్కడ ఆయన సమాధాన పరిచర్య అనుగ్రహించుటకు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఈ విధంగా ఈ దినాన్ని ప్రతిష్ట కార్యక్రమం అనుకుంది, ప్రత్యేకమైనటువంటి దినం కనుక మనం ఇంకా సమయం లేదు కనుక వాక్యాన్ని మరి సగంలోనే ముగించి మిగతా కార్యం చేయలేచున్నాం. కనుక ఇప్పుడు ప్రతిష్ట అనేటువంటిది దేని కొరకంటే దేవుని పరిచర్య కొరకు. మీ అందరికీ తెలిసిన విధంగా మరి మన మధ్య ఉన్నటువంటి స్వరూప్ గారు ఈ దినాన్ని మనకి అడ్మిన్గా రాబోచుంటున్నారు. ఆయన ప్రతిష్ట జరగనున్నది. అయితే ఇక్కడ ఎవరు వచ్చినప్పుడు కూడా, మనం ఎవరు ఉన్నప్పుడు కూడా, ఒకవేళ పరిచర్యలో లేకపోయినప్పుడు కూడా మనం క్రీస్తు బిడ్డలుగా జీవించాలంటే ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి.
క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు యొక్క నూతన సృష్టి మనం పొందుకొని దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానులకు మించినటువంటి దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయ తలంపులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక.